సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు. పట్టణంలో 11,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం 82 కోట్ల రూపాయల వ్యయంతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. అలాగే 77,20,00,000 రూపాయలతో కొత్తపల్లి హుస్నాబాద్ వరకు ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారికి అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు సొంత ముఖ్యమంత్రి ఉన్నా, సొంత పార్టీ ఉన్నా, తెలంగాణ వస్తేనే మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, గౌరవల్లి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఈరోజు నేను మంత్రిగా ఉండడం అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ, మా ప్రభాకర్ మంత్రిగా ఈరోజు కంపల్సరీ రావాలి. ఈరోజు ఇక్కడ వారు పట్టుబట్టి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు 77 కోట్లతోని మా R&B శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు, కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా R&B శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించడానికి సంవత్సరంన్నర క్రితం మేము ఏదైతే కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చామో ఆ కళలు తీరుస్తున్నటువంటి పొన్నం గారిని ఆశీర్వదించడానికి ఇంతమంది తల్లులు ఏకమై వచ్చి ఒక్కళ్ళు కూడా లేకుండా పొన్నం గారి కోసం మీ అభిమానాన్ని చాటుతున్నటువంటి అది రహదారులు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చే అవకాశం వచ్చింది. నిన్నటిదాకా వెంకన్నతోటి నాకు సుఖంగా ఉండే, మరి ఇప్పుడు పొన్నం గారు ఏం చేస్తాడో అదేవిధంగా ఇది వ్యవసాయ జిల్లా, ఇది శ్రీరామ్ సాగర్ కింద వరద కాలువ కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్గా పేరుగాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి దయచేసి మా ఏడాదిన్నర కింద 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం క్యాబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగామ, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్. హుస్నాబాద్ యొక్క అభివృద్ధి అంశాన్ని ఒక్కసారి మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు, ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్, నా హుస్నాబాద్, నా హుస్నాబాద్కి ఇది కావాలి అనేసి మొండికి కూర్చుంటారు. 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి
50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము, పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో